మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు తండ్రిన దేవుణ్ణి మన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు సంఘముగాను దేవుని కుటుంబముగాను చేరువచ్చిన మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క ఆదివారం దినమున మనందరం మరొకసారి సంఘంగా కూడుకోగలిగాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానించడానికి మనం ప్రయత్నించుదాం. ప్రకటన గ్రంథంలో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 11వ అధ్యాయంలో పోయిన వారం మొదటి 2 వచనాలు ఆలోచించాం కదా. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం ఆలోచించాం. 1 నుంచి 2 వచనాల్లో ఏముంది? ఏముంది అక్కడ? దేవుని ఆలయమును కొలత వేస్తుంది. దేవుని ఆలయం ఉంది. ఆ దేవుని ఆలయమును కొలత వేయున్నాడు. దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమున కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రోకుదురు. ఇది పోయిన వారు 2 వచనాలు, మొదటి 2 వచనాలు మనం ఆలోచించాం. ద టెంపుల్ ఆఫ్ గాడ్, మెజరింగ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది ఎడిటింగ్ చేస్తున్నారు కదా, మెజరింగ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయమును కొలత వేయుట. సో దాని అర్థం ఏంటో మనం చూచాం పోయినసారి. ఎలాగైతే యెహెజ్కేలు గ్రంథంలో కూడా యెహెజ్కేలు చేత దేవుడు కొలత వేయమన్నాడు. అంటే యెహెజ్కేలు కొలత వేయలేదు, కానీ ఒక దూత కొలత వేసేదాన్ని యెహెజ్కేలు చూచాడు. ఇక్కడ యోహానికి ఏమో నువ్వే కొలత వేయని కొలకరని యోహానికి ఇచ్చేసాడు. ఇక్కడ యోహానే కొలుస్తున్నాడు, యెహెజ్కేలునేమో దూత కొలిచాడు, యెహెజ్కేలు చూచాడు. సో ఈ 2 సందర్భాన్ని బట్టి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో దేవాలయం కొలత వేయబడింది. అంటే ఏంటి దాని అర్థం? కొలత వేయడం అంటే జడ్జిమెంట్. దేవుడు యూదులను బబులోను చేత ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. శరీర సంబంధమైన దేవాలయాన్ని బబులోనీయులు ఏం చేస్తారనమాట? నాశనం చేశారు. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథంలో దేవాలయం కొలత వేసింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను కొలత వేస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే మరలా కట్టబడింది. యెరూషలేము దేవాలయం మరలా కట్టబడింది. మొదట సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టినటువంటి దేవాలయాన్ని బబులోనీయులు కూల్చేశాడు. తర్వాత జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళ ఆధ్వర్యంలో మరొకసారి కట్టబడింది. దానికి 46 సంవత్సరాలు టైం పట్టింది. 46 సంవత్సరాలు దేవాలయాన్ని నిర్మించారు రెండవసారి. దాన్ని రోమా చక్రవర్తి అనగా రోమీయులు ఏం చేయబోతారన్నమాట? నాశనం చేస్తారు. దేవాలయం నాశనం అవుతుంది. అది సూచన. అంటే ఈ శరీర సంబంధమైన దేవాలయం ఏమవుతుంది? నాశనం అవుతుంది. యెరూషలేము నాశనం అవుతుంది అనేది మొదటి 2 వచనాల్లో ఉన్న భావం. పోయినసారి నేను దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇచ్చాను మీకు కదా, నీట్గా రాసుకున్నాను. నెక్స్ట్ 3వ వచనం నుంచి 3వ వచనం 3 నుండి 14 వరకు 11వ అధ్యాయం. దీనికి ఏ అని రాసుకోండి, బి. 11వ అధ్యాయం 3 నుండి 14 వరకు. 3 నుండి 14 ఏమంటుందా? The two witnesses the two witnesses 3 నుండి 14. ఇద్దరు సాక్షులు, ఇద్దరు సాక్షులు, ఇద్దరు సాక్షులు.
ఆలోచన 11వ అధ్యాయం దాంట్లో మొదటి భాగం 11వ అధ్యాయం 3 నుండి 6 వరకు ఒక భాగం చదువు ఒకసారి. 3 నుండి 6 వచనాలు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై విన్నారు. ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలుబడి వారి శత్రువులను దహించి వేయను కనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడేది. సో ఈ ఇద్దరు సాక్షులు కూడా 1260 దినాలు ఏం చేస్తారంట? ప్రవచించెదరు. ఎన్ని రోజులు? 1260 దినములు ప్రవచించెదరు. 1000 prophesying for 1260 days. Prophesying for 1260 days. 2 witnesses will prophesy for 1260 days. Din battle leva battle పోయినట్లే. ఎన్ని దినములు? గోనెబట్ట ధరించుకొని ఆ ఇద్దరు సాక్షులు అధికారము వారిద్దరికి అధికారం ఇచ్చెదరు. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించెదరు. వీరు ఏం చేస్తారంట? భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ప్రభు ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఈ ఇద్దరు సాక్షులు దేనికి సూచనగా ఉన్నారంట? ప్రభు ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను 2 ఒలీవ చెట్లు దీపస్తంభములనై మరియు దీప స్తంభములనై ఉన్నారు. దీపస్తంభం అంటే ఇద్దరు ఎలా ఉన్నారంటే ప్రభు ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లు దీపస్తంభానికి సూచనగా ఉన్నారు. ఒలివ చెట్లు దీపస్తంభములనై ఉన్నారు. 5వ వచనం. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. అంటే ఇద్దరికి ఎవరైనా హాని చేస్తే అప్పుడు ఏముందనమాట? ఇద్దరి నోట నుంచి అగ్ని బయలు వెళ్ళి వారిని చంపును. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. సో ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అని పేర్లు చెప్పలే ఇక్కడ. ఆ ఇద్దరు సాక్షులు పేర్లు లేదు. ఆ ఇద్దరు సాక్షులు 1260 దినాలు ప్రవచిస్తారు. ఆ ఇద్దరు సాక్షులు ప్రభు ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లు గాను దీపస్తంభములు గాను నిలిచి ఉన్నారు. అలాగే వారికి అధికారం ఏముందంట? వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు. వర్షము కురవకుండా ఆకాశాన్ని మూయుటకు అధికారం. పాత నిబంధనలో ఎవరు వర్షము పడకుండా ఆపారు? ఏలియా. సో ఏలియాకి సూచన ఇది. అలాగే పాత నిబంధనలో నీళ్లను రక్తముగా మార్చినటువంటి అతను ఎవరు? మోషే.
నీళ్లను రక్తముగా మార్చుటకు అధికారము పొందియుండెను. ఎవరు? మోషే. సో ఆ ఇద్దరు సాక్షులు, ఒకటి ఏలియాలా కనిపిస్తున్నారు, ఇంకొకరు మోషేలాగా కనిపిస్తున్నారు. సో పాత నిబంధనలో ఏలియా మరియు మోషే చాలా ప్రధానమైనటువంటి వారు. యేసుక్రీస్తు ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయి రూపాంతరం చెందారు కదా, ట్రాన్స్ఫార్మేషన్ అయింది, రూపాంతరం చెందారు. అప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఒకవైపు మోషే, మరొక వైపు ఏలియా. అంటే పాత నిబంధనలో వీళ్ళిద్దరి యొక్క పాత్ర ఎవరు? మోషే మరియు ఏలియా. వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అన్నమాట. యూదులందరూ కూడా దేవుని తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రవక్తలు ఎవరంటే ఒకరు మోషే, ఇంకొకరు. ఎందుకంటే మీలో నుండి మోషే వంటి ప్రవక్తను పుట్టించేదను అన్నాడు. ఎలాంటి ప్రవక్త కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు? మోషే లాంటి ప్రవక్త కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగే బాప్తిజం ఇచ్చే యోహాను మీద ఎవరి ఆత్మ ఉంటుంది అనమాట? ఏలియా యొక్క ఆత్మ. సో బాప్తిజం ఇచ్చే యోహాను ఏలియాకి సూచన, యేసుక్రీస్తు మోషేకి సూచన. అలాగే యేసుక్రీస్తు కూడా ప్రశ్నించినప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అన్నప్పుడు అక్కడ సమాధానం ఏమొచ్చింది? నువ్వు ఒక ప్రవక్త, అంటే రాబోయే ప్రవక్త అని అనుకుంటున్నారు, మోషే వంటి ప్రవక్త అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు? ఏలియా అని అనుకుంటున్నారు. సో ఈ రెండు అన్నమాట. పైన మరి ఏది? ప్రభు ఎదుట నిలుచున్న రెండు ఒలీవ చెట్లు, దీపస్తంభములు అన్నాడు. మరి దాని భావం ఏంటి? జకర్యాలో ఇదే టర్మినాలజీ వాడడం జరిగింది. జకర్యా 4వ అధ్యాయం, జకర్యా 4వ అధ్యాయం 3వ వచనం. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమేదియును, దీపస్తంభములకు 7 దీపములను, దీపములకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి. సో ఇక్కడ కూడా జకర్యా ప్రాఫెసీలో ఒలివ చెట్లు, 2 ఒలివ చెట్లు కనిపిస్తున్నాయి. పక్కన పెట్టండి, ఇది ఉంటే ఉన్నట్టుంది. ఆ 2 ఒలివ చెట్లు, దీపస్తంభము కనిపిస్తా ఉంది. ఏంటి ఇక్కడ 2 ఒలివ చెట్లు, దీపస్తంభం అంటే? 14 వచనం చూడండి, 4:14 జకర్యా. అతడు వీరిద్దరు సర్వలోకనాథుడు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారే ఉన్నారు. నేను సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు అనెను. అభిషేకము పొందినవారు. ఎవరు వీళ్ళు? దూతల. సో అక్కడ జకర్యా ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆ ఇద్దరు ఎవరంటే జెరుబ్బాబెలు మరియు యెహోషువ. ఓకే, జకర్యా గ్రంథంలో జకర్యా 4వ అధ్యాయం 3 మరియు 14లో ఉన్న ఇద్దరు ఎవరంటే, ఒకటి జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు ఏం చేశాడు? దేవాలయం కట్టాడు. అలాగే అక్కడ యెహోషువ కూడా ఉంటాడు. యెహోషువ అంటే ఏ యెహోషువ కాదు, మోషే తర్వాత అయినా యెహోషువ కాదు. ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ ఎవరంటే ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్. మీకు జకర్యా గ్రంథం చదివితే వీళ్ళిద్దరు పేర్లు కనిపిస్తాయి.
జోషేనా, తెలుగులో యెహోషువ అని ఉంటుంది, ఇంగ్లీష్లో జోసే అని ఉందా? ఎన్నో వచనం? ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ ఏమో జేషువా అని ఉంటుంది, జోషయ అని ఉంటుంది. తెలుగులో యెహోషువ అని ఉంటుంది. 3:9 యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. ఇంగ్లీష్లో జాషువా అనిందా? ఓకే. సో ద హై ప్రీస్ట్ ఆఫ్ సో ఇక్కడ వీళ్ళిద్దరు అన్నమాట. సో జకరియా గ్రంథంలో ఉన్న ఆ ఇద్దరు ఎవరు అన్నమాట? ఒలివ చెట్లు మరియు దీప స్తంభం ఎవరు అన్నమాట? జెరుబ్బాబెలు, యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ. ప్రకటన గ్రంథంలో సేమ్ టర్మినాలజీ వాడాడు. ఎవరి? ప్రభు ఎదుట నిలిచిన 2 ఒలివ చెట్లు మరియు దీపస్తంభం, సేమ్ టర్మినాలజీ వాడాడు. కానీ వాళ్ళెవరనేటువంటి విషయం మాత్రం చెప్పబడలేదు. మరి ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ఇద్దరు ఎవరు? ఫలానా వాళ్ళని లేదు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల్ని ఇక్కడ హైలైట్ చేశాడు. అంటే ఏలియా లాంటి, మోషే లాంటి, జెరుబ్బాబెల్ లాంటి, యెహోషువ లాంటి వాళ్ళు ఏం చేస్తారన్నమాట? 1260 రోజులు ప్రవచిస్తారు. కాబట్టి ఆ ప్రకటన గ్రంథ కాలంలో మొదటి శతాబ్దంలో ప్రవచనము అనగా దేవుని వాక్యం ఎక్కడి నుంచి వెళ్ళింది? మొదటి శతాబ్దంలో దేవుని వాక్యం ఎక్కడి నుంచి వెళ్ళింది? యెరూషలేములో ఎక్కడి నుంచి వెళ్ళింది? దేవాలయం అంటే ఏంటి? మొదటి శతాబ్దంలో దేవుని వాక్యం ఎక్కడి నుంచి బయలు వెళ్ళాలి? దేవుని వాక్యం ఎక్కడి నుంచి వెళ్ళాలి? సువార్త ఎక్కడి నుండి వెళ్ళాలి? సంఘం నుంచి. అది తెలీదా? దేవుని జ్ఞానం ఎక్కడి నుంచి బయలు వెళ్ళాలి? సంఘం నుండే. ఇప్పుడు ఈ ప్రవక్తలు ప్రవచించారంట. ఎన్ని రోజులు? 1260. సో సింపుల్ గా ఈ ప్రవక్తలు అనగా దీని అంతటినీ కూడా దేనికి పోల్చొచ్చు అంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరంటే సంఘము అని చెప్పొచ్చు. ఆ ఇద్దరు సాక్షులు ఏం చేశారు? ప్రవచించారు. ఏం ప్రవచించారు? దేవుని వాక్యాన్ని ప్రవచించారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. సో కాబట్టి దేవుని వాక్యం సంఘం నుంచి ప్రకటించబడింది, దేవుని వాక్యం అపోస్తుల ద్వారా ప్రకటించబడింది. సో అపోస్తులకి వీళ్ళు సూచనగా ఉండొచ్చు, సంఘానికైనా సూచనగా ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత ఈ ఇద్దరు సాక్షులు చంపేస్తారు. నెక్స్ట్ భాగంలో మనం చూస్తాం ప్రకటనలో. సో ఇప్పుడు 3 నుండి 6 వచనాల్లో ఆ ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఆ ఇద్దరు సాక్షులు ఏం చేశారన్నమాట? ఓకే, వారు అధికారం పొంది ఉన్నారు. వాళ్ళు 2 ఒలివ చెట్లు దీపస్తంభానికి పోలికగా ఉన్నారు. 7 నుంచి చూద్దాం ఏమైంది ప్రకటన గ్రంథం. అంటే ఈ టర్మినాలజీ కొత్త కాదు, ఈ టర్మినాలజీ ఆల్రెడీ పాత నిబంధనలో వాడబడింది. వారు సాక్షులు చెప్పడం ప్రకటన 11:7 నుంచి కదా. వారు సాక్షులు చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చే క్రూర ముఖము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. సో 7 నుండి 10 వచనాల్లో వారిని చంపును. ఎవరిని? వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అంటే అపోస్తులు అయి ఉండొచ్చు, హతసాక్షులు అయి ఉండొచ్చు, యేసుక్రీస్తు కొరకు సాక్షులైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తారు. సంఘం సాక్ష్యంగా ఉంది, అపోస్తులు సాక్ష్యంగా ఉన్నారు. ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు కొరకు సాక్షే. అంటే వాళ్ళు యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉన్న వాళ్ళు ఏమవుతారంట? చంపబడతారు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముగు వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఎవరిని?
ఆ ఇద్దరు సాక్షులు. తర్వాత వారి శవములు ఆ. ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. ఆ, వానికి ఉమ్, ఉపమాన రూపంగా ఆ, సొదొమనియు ఐగుప్తనియు పేరు. వానికి ఉపమాన రూపముగా ఏం పేరంట? సొదొమ సొదొమని ఐగుప్తని పేరు. పేరు. అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేయబడెను. అచ్చట వారి ప్రభువును కూడా వాళ్ళు ఏం చేశారంట? సిలువ వేయి. సో ఆ ఇద్దరితో ఎవరు యుద్ధం చేస్తారంట? క్రూర మృగము. ఒకసారి 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన 9:11. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నారు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలియోను. అపోల్లోయోను అంటే నాశనము చేయు. ఎవరు అతను? సాతాను. సో సాతాను ఈ సాక్షుల్ని ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడు, చంపును. ఓకే? అప్పుడు వాడిని 7వ అధ్యాయం 10వ వచనంలో రాసుకుంటారంటే, ఆ ఇద్దరు సాక్షులు చంపబడింది. ఇద్దరు సాక్షులు చంపబడింది. The two witnesses were killed. ఎవరు చంపారు వాళ్ళని? సాతాను వారిని చంపెను. సాతాను వారిని చంపెను అనగా సాతాను వారిని జయించెను. అదే మాట వాడారు కదా, జయించి. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధముల నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. సో ఏది మహాపట్టణం? మహాపట్టణము యెరూషలేము. మహాపట్టణం ఏదన్నమాట? యెరూషలేము. యెరూషలేము అని ఎలా చెప్తాం? అక్కడే ఉంది. ఏమని? వారి శవములు పట్టణపు సంత వీధిలో పడిండు. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అంటే యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడేది ఎక్కడ? యెరూషలేములో. సో కాబట్టి మహాపట్టణము యెరూషలేము. సో సాతాన్ని సొదొమ మరియు ఐగుప్తుకి ఏం చేశాడన్న? పోల్చాడు. సో సొదొమ ఏమో ఇమ్మొరాలిటీకి ఓకే సూచన. సొదొమ వచ్చేసి, ఐగుప్తు వచ్చి దేనికి సూచన? స్లేవరీ, అప్రెషన్ అండ్ స్లేవరీ. ఐగుప్తు వచ్చేసి అప్రెషన్ అండ్ స్లేవరీ. ఐగుప్తు అనగానే ఏం గుర్తుకొస్తుంది? బానిసత్వం. దేవుని ప్రజల్ని ఏం చేసేది అనమాట? ఐగుప్తు బానిసలుగా చేశారు. సొదొమలో ఏముంది? ఏ పాపం? ఇమ్మొరాలిటీ. ఏ కృత్యాలు అంటే వ్యభిచారం. పురుషులతో అవాచ్యమైనవి చేశారు, స్త్రీలతో అవాచ్యమైనవి చేశారు. సో అక్కడ సొదొమ వ్యభిచారము, అసహ్యమైనవి జరిగాయి. ఎక్కడ? సొదొమలో. సో కాబట్టి సాతాన్ని సొదొమకి ఐగుప్తుకి పోల్చాడు. సో ఈరోజు కూడా ఒకవేళ ఎవరిలోనైనా ఇమ్మారాలిటీ ఉంటే వాళ్ళు కూడా సొదొమ లాంటి వాళ్ళే. సో ఈరోజు సొదొమ లాంటి కల్చర్ లేదా భూమి మీద? సొదొమ లాంటి కల్చర్ అమెరికాలో,
అమెరికాలో అయిపోయింది, ఇప్పుడు ఇండియాలో కూడా అయిపోయింది. ఇండియాలో కూడా కామన్ అయిపోయింది. సెక్షువల్ ఇమ్మారాలిటీ కామన్ అయిపోయింది. పవిత్రతంగా చూడట్లేదు, ఎవరు పరిశుద్ధంగా చూడట్లేదు. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనది, కాన్పు నిష్కలంకమైనది. ఎప్పుడైతే ఓ పురుషుడు ఓ స్త్రీ వివాహంలో జతపరచబడ్డాక వాళ్ళిద్దరూ ఆ యొక్క పరిశుద్ధతను ఏం చేయాలన్నమాట, కాపాడాలి. అంటే పురుషుడు ఒకే స్త్రీతోనే కాపురం చేయటం పరిశుద్ధత, ఒక స్త్రీ ఒకే పురుషుడితోనే భర్తతోనే కాపురం చేయడం పరిశుద్ధత. సో ఇప్పుడు అది లోకంలో ఉంది, అలాంటిది ఆ కల్చర్ లోకంలో ఉంది. కానీ సంఘంలో సంఘం సొదమగా నేను కొన్ని తుమ్కూరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ పాఠం చెప్పే బ్రదర్, మీరు ఈ ప్రసంగాలు చేస్తున్నారు, మా సంఘాల్లో చాలా మందికి ఇద్దరు భార్యలు ఉన్నారు బ్రదర్. ఎందుకంటే అక్కడ మా పాస్టర్ కూడా ఇద్దరు భార్యలు ఉంటారు. కామన్ అయిపోయింది. అంటే సాతాను అక్కడ ఏం చేస్తున్నాడు అనమాట, ఎక్కడ ఇమ్మారాలిటీ ఉంటే అక్కడ సాతాను ఉన్నట్లు. ఒకవేళ కుటుంబంలో ఇమ్మారాలిటీ ఉంటే ఆ కుటుంబంలో ఎవరు ఉన్నట్లు, సాతాను ఉన్నట్లు. సాతాను ఏం చేస్తాడంటే ఆ భార్య భర్తల్ని విడగొడతాడు. సాతాను ఆ బుద్ధిని పుట్టిస్తాడు. మీరు సాతాన్ని జయిస్తారా, సాతాను మిమ్మల్ని జయిస్తాడా? మనం సాతాన్ని జయించాలి తప్ప వాడు మనల్ని ఏం చేయకూడదు, జయించకూడదు. వాడు మనల్ని జయించకూడదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు కొత్త నిబంధన ప్రకారం, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే ఏంటంటే స్త్రీని మోహపు చూడడమే వ్యభిచారం. సో సంఘంలో మోహపు చూపు ఉండదు. సంఘంలో మోహపు చూపు ఉంటే వ్యభిచారం పెట్టారు. ఆదివారం మనం కూడుకునేది పురుషులు స్త్రీలు చూడడానికి, స్త్రీలు పురుషులు చూడడానికి కాదు. సొదమ కాదు ఇది, ఇది సంఘం. సొదమ పట్టణం కాదు ఇది, సంఘము, దేవుని రాజ్యం. సంఘంలో ఏ స్త్రీ కూడా పురుషుడిని అట్రాక్ట్ చేయడానికి రాదు, ఏ పురుషుడు స్త్రీని అట్రాక్ట్ చేయడానికి రావడం లేదు. లోకంలో ఉన్నాయి సంఘాలు, కొన్ని సంఘాలు, వాళ్ళందరూ అట్లే ఉన్నారు. కానీ క్రీస్తు సంఘం అది కాదు. This is not the place for immorality or oppression or for slavery. బానిసత్వం కాదు. సంఘం ఐగుప్తు దేశం లాంటిది కాదు. బాస్ చూపించడానికి లేవు ఇక్కడ. ఎవరు బాస్ ఇక్కడ సంఘంలో? క్రీస్తు తప్ప. సాతాను సంఘాన్ని ఏం చేస్తాడన్నమాట, హింసిస్తాడు. ఈ సాతాను సంఘంలో ఉన్న పరిశుద్ధులను, ఈ సాతాను సంఘంలో యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్న వారిని ఏం చేస్తాడంట, చంపేస్తాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని ఎవరికి చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నాడు. క్రీస్తు దేవుడితో సమానుడు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని చంపుతున్నారు. ఈరోజు క్రీస్తు సంఘంలో కూడా ఎవరైతే క్రీస్తు దేవుడు అంటున్నారో వాళ్ళని కూడా చంపేయడానికి ట్రై చేస్తున్నారు. క్రీస్తు దేవుడు కాదండి. సొదొమవాస్ ఎవరైతే క్రీస్తు దేవుడు కాదు, ఆయనకి మొక్కకూడదు, ఆయన్ని ఆరాధించకూడదు, ఆయనకి సాగిలపడకూడదు, ఆయన్ని స్తుతించకూడదు, ఆయన్ని మహిమపరచకూడదు అని ఎవడు బోధిస్తున్నాడో వాడు సాతాను యొక్క అనుచరుడు. సాతాను యొక్క అనుచరుడు. సంఘంలో యేసుక్రీస్తును స్తుతించకూడదని కొంతమంది నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు ఎవరన్నమాట? సాతాను యొక్క సహచరులు. సాతానికి యేసుక్రీస్తు అంటే నచ్చదు, వీళ్ళకి యేసుక్రీస్తు అంటే పడట్లేదు.
కాబట్టి మనం యేసుక్రీస్తును గురించి మహిమపరచాలి, యేసుక్రీస్తును మహిమపరచాలి, యేసుక్రీస్తును ఘనపరచాలి, మన రక్షకుడిని మన ప్రభువుని స్తుతించాలి. అందుకే ఆదివారం కూడుకునేది. ఆదివారం మన సంఘంగా ఎందుకు కూడుకుంటాం? అపోస్తలులు ఎందుకు కూడుకున్నారు? ఆదివారమున రొట్టె విరుచుటకు మేము, అంటే ఎవరిని రొట్టె విరుచడం అంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ బోధలు, ఈ బోధలన్నిటికీ క్రీస్తు సంఘం నుంచే బయలుదేరుతారు. అందుకే మొదటి యోహాను పత్రికలో ఉన్నారు, వీళ్ళందరూ మనలో నుంచి బయలు వెళ్ళింది కానీ మన సంబంధులు. అంటే బోధన ఎక్కడి నుంచి వెళ్తుంది? డినామినేషన్ నుంచి రాదు, క్రీస్తు సంఘంలో నుంచి వెళ్తుంది. కాబట్టి మనం తండ్రిని ఎంత ఘనపరుస్తామో కుమారుని కూడా. వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారా? ఒకటిగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు నన్ను చూచువాడు తండ్రిని చూచు. తండ్రిని అడుగుతున్నాను, నీ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అన్నాడు యేసుక్రీస్తు. అంటే అప్పుడు యేసుక్రీస్తు కూడా ఏముంది? మహిమ ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, ఆ 4 జీవులు ఆయన ఎదుట ఏం చేస్తారంట? సాగిలపడి ఆయన ఏం చేస్తున్నారంట? ఘన, మహిమ, ప్రభావము, శక్తి, ఐశ్వర్యము పొందుటకు నువ్వెవరివి? అర్హుడవు. ఆ గ్రంథము యొక్క ముద్రను విప్పడానికి నువ్వు యోగ్యుడవు. ఘనత, మహిమ, ప్రభావము, స్తోత్రము, ఐశ్వర్యము పొందుటకు నువ్వెవరివి? అర్హుడవు, యోగ్యుడవు. So, is Jesus worthy to be worshipped? Yes, 100%. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. వర్షిప్ అంటే ముంచేతిని ముద్దాడుట. సో కిస్సింగ్ ద హ్యాండ్ అంటే రాజు యొక్క ముంచేతిని ముద్దాడటం వర్షిప్ అన్న. ఇప్పుడు యేసుక్రీస్తు రాజా, రాజులకు రాజా. రాజునే ఆరాధించేవాళ్ళు ఆ కాలంలో. బబులోను విగ్రహం నిలబెట్టాడు నెబుకద్నెజర్. విగ్రహం నిలబెట్టి ఏం చేయాలి? మీరు అందరూ ఆ విగ్రహానికి సాగిలపడ్డాడు. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు ఏం చేయలేదు. మేము సాగిలపడం, ఎందుకంటే మేము ఆ విగ్రహాన్ని కాదు మేము ఆరాధించేది. ఎవరిని? యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాం. మేము విగ్రహానికి సాగిలపడం. యేసుక్రీస్తు జన్మించాక జ్ఞానులు వచ్చి ఆయన ఏం చేశారనమాట? పూజించి సాగిలపడ్డారు. సేన దయ్యం పట్టిన వాడు, అపవిత్రాత్మ వాళ్ళలో నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోగానే వెళ్ళి ఏం చేశారనమాట? వాళ్ళలో ఆ అపవిత్రాత్మ ఉన్నప్పుడే అన్నాడు, యేసు దేవుని కుమారుడా, నీతో మాతో నీకేం పని? దయ్యాలకు తెలుసు యేసు ఎవరో, అందుకే ఆయనకి సాగిల పడ్డారు. యేసుక్రీస్తు మహిమ, ఘనత, ప్రభావమును మనం పొందుతున్నాం. ఒకతను డిస్కషన్ మాట్లాడుతూ, బ్రదర్ మన క్రీస్తు సంఘంలో క్రీస్తును వదిలేసాం బ్రదర్, చర్చిని ఎక్కువ పట్టుకున్నాం. ఎంతసేపు చర్చ్ పేరు, చర్చిలో అడ్మినిస్ట్రేషన్, చర్చిలో డబ్బులు ఏమైపోయినాయి, చర్చిలో ఎవరు నడిపించాలి, ఎవరు చేయాలి, దీంతో గొడవపడుతూ మనం చెడిపోయాం. కానీ క్రీస్తును గురించి నేర్చుకోవడంలో, తెలుసుకోవడంలో, క్రీస్తు యొక్క స్టడీ విషయంలో మనం పడిపోయామండి. ఎంతసేపు చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అంటే క్రీస్తును వదిలేసామన్నాడు ఫార్నరే, పెద్ద ఆయన. We failed, Prashant. We focused more on church, not on Christ. మేము అమెరికా నుంచి మిషనరీస్ వచ్చి ఎంతసేపు ఎన్ని సంఘాలు కట్టావు, ఆ సంఘాలకి ఏ పేరు పెట్టావు, ఆ సంఘంలో ఎట్లుంది, ఇది అన్నాం తప్ప క్రీస్తుని గురించి నీకేం తెలుసు? అని క్రీస్తుని గురించి నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా సంఘాలలో కానీ ఎక్కడ కూడా క్రీస్తుని గురించి బోధించలేదు. నేను ఎంతసేపు రిపోర్ట్ అడగడం, ఎన్ని బాప్తిజాలు ఇచ్చారు, ఇదే సరిపోయింది తప్ప క్రీస్తుని మేము వదిలేసాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చర్చ్ను పట్టుకుని ఎవరిని వదిలేసాం? క్రైస్తుని వదిలేసామని ఆయన.
ఓకే, చర్చ ఆర్కెస్ట్రా అయితే. కానీ ఇప్పుడు మనం అందరం ఆ క్రీస్తు యొక్క జ్ఞానంలో, క్రీస్తు యొక్క ఐశ్వర్యంలో మనం ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. అందుకే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? క్రీస్తునందు. మనకు బుద్ధి జ్ఞానం కావాలంటే యేసుక్రీస్తు గురించి బాగా తెలుసుకోవాలి. పాత నిబంధనలో చదవడం వల్ల బుద్ధి జ్ఞానం రాదు. బుద్ధి జ్ఞానం ఎక్కడుంది? క్రీస్తునందు ఉన్నవి. అందుకే మోర్ స్టడీ ఆన్ గాస్పుల్, సువార్తలు ఎక్కువ చదవండి. పాత నిబంధన మంచిదే, అది బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు ఉపయోగకరంగా ఉంది. బైబిల్ అన్ని మంచివే, కానీ ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది ఏదన్నమాట? క్రీస్తు యొక్క బోధలు, సువార్తలు. ఎస్పెషల్లీ యోహాను సువార్త బాగా చదవాలి. యోహాను సువార్త చాలా హై లెవెల్ ఉంటుంది. యోహాను సువార్త బాగా అర్థమైనోడికి దైవత్వం బాగా తెలిసి ఉంటుంది. దైవత్వం సరిగా అర్థం కాలేదంటే యోహాను సువార్త సరిగా చదవలేదని అర్థం. మోర్ ఫోకస్ ఆన్ జీసస్, క్రీస్తు మీద, క్రీస్తు యొక్క నాలెడ్జ్ మీద, క్రీస్తు యొక్క బోధ మీద ఫోకస్. సో ఆ ఇద్దరు సాక్షులు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నారు? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తుంటే సాతాను ఏం చేశాడంట? వాళ్ళని చంపేశాడు. తర్వాత చూద్దాం. 11:7-10 అయిపోయినాయా? సో అచ్చట వారి ప్రభువును కూడా ఏం చేశారంట? సిలువ వేశారు. సో అక్కడ సాతాన్ని సొదొమ ఐగుప్తుకి పోల్చాడు. మహాపట్టణం అంటే యెరూషలేము. సాతాను వారిని చంపాడు, అంటే వారిని జయించాడు. సో ఆ ఇద్దరు సాక్షులు చంపబడింది. సో సాక్షులు అనగానే క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారని రాయించుకున్నాం. అంటే ఇద్దరు అన్నాడు కానీ నిజంగా ఇద్దరని కాదు. ఆ ఇద్దరు సంఖ్య ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో ఏంటన్నమాట? ఓకే, లిటరల్ కాదు, అక్షరార్థకంగా ఇద్దరంటే ఇద్దరనే కాదు. ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు యేసుక్రీస్తు గురించి? వేల కొలది యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. నెక్స్ట్ 9. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. అంటే ఆ సాక్షుల యొక్క శవములను సమాధిలో పెట్టనీయరంట. 3.5 రోజులు ఉంచుతారంట. పెట్టొద్దండి వాళ్ళని. ఇప్పుడు చంపారు, చంపిన తర్వాత ఏం చేయాలి? సమాధి చేయాలి. కానీ సమాధి చేయనివారట. అంటే ఆ శవాలు అలా పడి ఉండాలి, ఆ కళేభరములు అలా పడి ఉండాలి. 10వ ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున, ఇద్దరు ప్రవక్తలు భూనివాసుల్ని బాధించారా? భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, అంటే వీళ్ళు దేంతో బాధించారు? ప్రవక్తలు ఆ సాక్ష్యం వారిని బాధ పెట్టింది. యేసే క్రీస్తు దేవుని కుమారుడు అనే సత్యము వీళ్ళని ఏం చేసిందంట? బాధ పెట్టింది. ఎవరిని? యూదుల్ని. ఎవరు ఇప్పుడు బాధపడే అన్యులు బాధపడతారా? యేసే క్రీస్తే దేవుని కుమారుడు అంటే అన్యులకి పెద్ద విషయం కాదు. కానీ ఎవరు ఎక్కువ బాధపడ్డారు? యూదులు బాధపడ్డారు. యేసే క్రీస్తు అనగానే కోపం వచ్చేదన్నమాట. యేసుని క్రీస్తు అంటారేంటి మీరు? యేసుని దేవుని కుమారుడు అంటారేంటి? ఆయన దేవునితో సమానం. ఇంకా అంటే ఇద్దరి ప్రవక్తల యొక్క సాక్ష్యము, వీరి సాక్ష్యము వారిని ఎంతగానో బాధ పెట్టి ఈరోజు కూడా బాధపడుతున్నారు. యేసు క్రీస్తుని దేవుడు అంటే బాధపడే వాళ్ళు ఉన్నారా? యెహోవా సాక్షులు బాధపడుతున్నారు. యేసుక్రీస్తు దేవుడు అంటేనే యెహోవా సాక్షులకి బాధ. ఈ మధ్య క్రీస్తు సంఘం వాళ్ళకు కూడా బాధ అయిపోతుంది యేసుక్రీస్తు దేవుడు అంటే. యేసుక్రీస్తును కూడా ఆయన ఆరాధనకు అర్హుడు అంటే తట్టుకోలేకపోతున్నారు. ఎలా అవుతుంది యేసుక్రీస్తు ఆరాధన? కొత్తదా ఇదేమన్నా?
ముందు ఇప్పుడు బాధపడిన వాళ్ళు కొత్త భయం కాదు, అప్పుడే బాధపడ్డారంట. మమ్మల్ని బాధిస్తారా ఈ బోధతో, ఇప్పుడు మీరు చచ్చి ఊరుకున్నారని వీళ్ళేం చేస్తున్నారంట, సంతోషిస్తున్నారంట. క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన వారి శవాలను చూచి వీళ్ళేం చేస్తున్నారంట, సంతోషించున్నారు. మమ్మల్ని బాధించారు ఇన్ని రోజులు మీరు ఈ బోధతో, మీ సాక్ష్యంతో మమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు మీరు చచ్చి ఊరుకున్నారు అని వాళ్ళ శవాలను చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్టములు పుచ్చుకొందరు, గిఫ్ట్లు కానుకలు ఇచ్చుకుంటారంట. అమ్మయ్య వీళ్ళందరూ చచ్చిపోయారని గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చావును కోరారు, క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళ చావును కోరినటువంటి వాళ్ళు. ఈరోజు కూడా ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు, ఆయన దేవునితో సమానుడు, ఆయన దేవుని యొద్ద ఉన్నవాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఆరాధనకు అర్హుడు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ చావును కూడా ఈరోజు కోరుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత భయంకరమైన వాళ్ళ చూడండి. క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళ శవాలను చూచి ఉత్సాహం పండగ చేసుకున్నారు, కానుకలు ఇచ్చుకున్నారు, కట్నాలు ఇచ్చుకున్నారంట ఒకరికి. అంటే వాళ్ళ సంబరం ఎన్ని రోజులు అంటే పైనుంచి యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఆనందిస్తారు, ఆనందించారు. మూడు కదా 3 నుంచి 14లో మూడో భాగం ఏంటంటే 11 to 14. 11 to 14. The resurrection of the two witnesses. The resurrection of the two witnesses. ఆ ఇద్దరు సాక్షుల పునరుత్థానులైంది. ఇద్దరు సాక్షులు పునరుత్థానులైంది. Resurrection of the two witnesses. 11వ వచనం చదువు. అయితే ఆ మూడు దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి యులా భయము కలిగింది. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైంది. అనలైన్ చేస్తున్నాం. మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణము అంటే పునరుత్థానులై తర్వాత ascended, the resurrection of the two witnesses and ascended to heaven. పరలోకమునకు ఎక్కిపోయి ascended to heaven, పరలోకమునకు పునరుత్థానులయ్యారు. మరి ఎక్కడికి వెళ్ళారంట? మీరేమో వాళ్ళని చంపారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చచ్చిపోయారని మీరు సంబరం చేసుకుంటున్నారు, బట్ వాస్తవానికి వాళ్ళు ఆ సాక్షులు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. పరలోకంలో ఈరోజు కూడా క్రీస్తు కొరకు మనం చనిపోతే, క్రీస్తు కొరకు మనం హతసాక్షులం అయితే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి. మేబీ లోకం సంతోషించవచ్చు, ఈ క్రైస్తవులందరూ చచ్చిపోయారు, క్రైస్తవులందరూ నాశనం అయ్యారు అని ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, సంబరం చేసుకోవచ్చు. కొంతమంది చర్చిల్ని పగలగొట్టి, చర్చిల మీద దాడులు చేసి, క్రైస్తవుల్ని కొట్టి మేబీ వాళ్ళు పండగ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళు కూడా మొదటి శతాబ్దంలో కూడా చాలా మంది కట్నాలు కూడా పుచ్చుకున్నారంట, కానీ వాళ్ళు దృష్టిలో చనిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారనమాట? పరలోకానికి ఎక్కిపోయారు. సో యూదుల చేత చంపబడినటువంటి వాడు. సాతాను యూదుల్ని వాడుకున్నాడు, రోమీల్ని వాడు.
ఇప్పుడు ప్రస్తుతం ఈ సాతాను యూదుల యొక్క సహకారంతో సాక్షులని క్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క సాక్షుల్ని చంపాడు. కానీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు అనమాట? పరలోకంలో కనిపిస్తారు. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. అంటే పరలోకానికి ఎక్కిపోవటం వారి శత్రువులు వారిని చూచారంట. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము, ఏ పట్టణము? యెరూషలేము. యెరూషలేము పట్టణము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమించారు. అంటే ఆ శ్రమ ద్వారా స్వల్ప మంది, అంటే కొంతమంది నాశనం అవుతారు, కొంతమంది మారు మనసు పొందుతారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు యెరూషలేమును ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. యెరూషలేము నాశనం అవుతుంది, నీరో చక్రవర్తి నాశనం చేస్తాడు. ఆ సమయంలో తక్కువ యూదులు చనిపోతారు, ఎక్కువ మంది యూదులు క్రైస్తవులుగా మార్చబడతారు. భావం. ఎందుకంటే యూదులే కదా క్రైస్తవులు హింసిస్తుంది. ఎవరు? యూదులు. సాక్షుల్ని చంపేశారు. దేవుడు వాళ్ళ మీద ఇప్పుడు నాశనం చేయబోతున్నాడు నీరో చక్రవర్తి. ఆ నాశనం ద్వారా తక్కువ మంది యూదులు చనిపోతారు, ఎక్కువ మంది మారు మనసు పొంది దేవుణ్ణి ఏం చేస్తారంట? భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిది. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. అర్థమైంది? ఇది 11వ అధ్యాయం 3 నుండి 14. చేశాను లేకపోతే 11వ అధ్యాయం 15 నుంచి 19. 11th chapter 15 to 19. 15 నుంచి 19. 7వ పూర, the 7th trumpet. The 7th trumpet. చదవండి ఒకసారి 15వ వచనం. 7వ దూత పూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టారు. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగముల వరకు ఏలునన్నెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి. సో 7వ బూర ఊదబడెను. అప్పుడు దేవుని రాజ్యము ఏమైందన్నమాట? దేవుని రాజ్యము ప్రొక్లైమ్డ్ అంటే దేవుని రాజ్యము ప్రకటింపబడెను. దేవుని రాజ్యము ప్రకటింపబడెను. చదువు మొత్తం అయిపోయిందా? చదువు. వర్తమాన భూతకాలములలో ముందు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకును భయపడి వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని
నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టాను. 15వ వచనం. దీన్ని కూడా భాగాలు చేసినట్లయితే మొదటి భాగం 11వ అధ్యాయం 15వ వచనం. అధ్యాయం 15వ వచనం. పరలోకంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏంటి? ఆ శబ్దములు విక్టోరియస్, విజయకేతనం. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. ఓకే, సో క్రీస్తు యొక్క విజయము, క్రీస్తు యొక్క విజయము. యాక్చువల్లీ చనిపోతే సాతాను గెలవాలి కానీ యేసుక్రీస్తు ఎలా గెలిచినట్టు? ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణంలో శిలువలో యేసుక్రీస్తు మరణించడం ద్వారా సాతాను గెలిచాడా, యేసుక్రీస్తు గెలిచాడా? యేసుక్రీస్తు గెలిచాడు. ఎందుకు? శిలువ మరణంలో యేసుక్రీస్తు యొక్క రక్తము పాపము నుండి అనేకులు ఏం చేస్తుంది? సాతానేమో చనిపోయాడు అని చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు చనిపోయి మరణంలో ఉన్న వారిని ఏం చేశాడనమాట? జీవంలోనికి తీసుకొచ్చాడు. అది విజయం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు కొరకు సాక్ష్యము చెప్పిన వారు మరణిస్తే, చనిపోతే అది సాతానుకు విజయమైనట్లు కాదు, సాతాను ఓడిపోయాడని అర్థం. క్రీస్తు కొరకు చనిపోయినప్పుడు క్రీస్తు గెలిచాడా, సాతాను గెలిచాడు? క్రీస్తు కొరకు చనిపోయే, అంటే తన కొరకు చనిపోయే మనుషులు సంపాదించుకున్నారు. ఎవరు? అర్థమవుతుంది కదా? ఇప్పుడు నా కోసం ఎవరైనా గొప్ప త్యాగం చేశారనుకో, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంత త్యాగం చేశారంటే అప్పుడు ఈ బ్రదర్ ఎంత మంచోడై ఉండొచ్చు, ఎంత గొప్పవాడై ఉండొచ్చు. అలాగే యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు ఇచ్చేశారు అంటే అప్పుడు యేసుక్రీస్తు ఎవరు? ఆయన గెలిచాడు. క్రీస్తు కొరకు చనిపోయినటువంటి వారి ద్వారా క్రీస్తు గెలిచాడు. అందుకే ఆయన రాజ్యములాయను. ఒక దృష్టిలో సాక్షులు చనిపోయినట్లు, కానీ ప్రభు దృష్టిలో వాళ్ళెవరు? సజీవులు. ఎక్కడుందా వచ్చిన లూకాసు వార్త? లూకాసు వార్త దేవుని దృష్టికి అందరూ సజీవులే. దేవుని దృష్టికి అందరూ సజీవులే. ఎస్ 20 లూకాసు 20వ అధ్యాయం 37. పొదను గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతులని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారు. ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారు. ఆయన మృతులకు దేవుడు కాదు. ఎవరికి దేవుడు? ఆయన సజీవులకే దేవుడు. ఆయన దృష్టిలో అందరూ. ఇప్పుడు వీళ్ళు హతసాక్షులు చంపబడ్డారు,
సాక్షులు వాళ్ళు చంపారు, కానీ ప్రభు దృష్టికి వాళ్ళు చనిపోయారా, బ్రతికున్నారా? ఆయన దృష్టిలో అందరూ సజీవులే, ఎవరు మృతులు. ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళని చూస్తున్నామా? చనిపోయిన వాళ్ళు మనకు కనపడుతున్నారా? దేవునికి కనిపిస్తారు. అప్పుడు ఆయనకి మృతులు అనే వాళ్ళే ఉండరంట దేవుని దృష్టిలో. అందరూ ఎవరు? సజీవులే. కాబట్టి క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు సజీవులై పరలోకంలో చేర్చబడ్డారు. పరలోకమునకు ఎక్కిపోయింది, పరలోకంలో వాళ్ళు కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క విజయం, అది క్రీస్తు యొక్క విజయం. సో 15వ వచనం మళ్ళీ ప్రకటన 11:15లో, అప్పుడు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. సో లోక రాజ్యాలు ఎవరివయ్యాయి? ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యము ఆయను. క్రీస్తు ఎన్ని యుగాలు వెళ్తాడంట? క్రీస్తు యుగ యుగములకు ఏలును, అంటే పరిపాలించును. యుగ యుగములకు ఏలును, యుగ యుగములకు ఏలును. నెక్స్ట్ 16 నుండి 18. 11వ అధ్యాయం 16 నుండి 18. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. సో ఎవరు? 24 పెద్దలు. 24 పెద్దలు దేవుణ్ణి ఆరాధించిరి. 24 elders worship God. The 24 elders worship God. సో అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చేస్తారంటే వాళ్ళు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి. ఇంగ్లీష్లో ఏమన్నారు అక్కడ? Fell on their faces. And the 24 elders who sat before God on their thrones fell on their faces and worshipped God. Worshipped God. Fell on their face అంటే సాష్టాంగపడ్డారు. సాష్టాంగపడ్డారు, వాళ్ళ ముఖములు నేలకి నమస్కారం, తెలుగు నమస్కారం చేశారండి, ఇంగ్లీష్లో నెక్స్ట్ 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములలో కనబడింది. అప్పుడు మెరుపులను గనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగళ్లను పుట్టెను. సో ఇప్పుడు అక్కడ 19వ వచనంలో మందసం కనిపిస్తా ఉంది. నిజంగా మందసం ఉంది అక్కడ. అలంకార భాష అంటే దేవుని సన్నిధి, మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది.
ఇప్పుడు మందసం ఎప్పుడు కనుమరుగైపోయిందంటే నెబుకద్నెజర్ బబులోనీయులు వచ్చి అటాక్ చేసినప్పుడు మందసం ఏమైపోయిందంటే అంటే అప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. మహాపరిశుద్ధ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో యాజకుడు, పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అలాంటిది బబులోను సైన్యం దూరారు. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలోకి బబులోను సైనికులు దూరి ఆ దేవాలయానికి సంబంధించిన వస్తువులన్నిటిని ఏం చేశారంట? తీసుకొని వాళ్ళ దేవాలయంలో ఉంచుకున్నారు. అంటే ఏంటి దాని అర్థం? దేవుడి సన్నిధి అక్కడ అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడా? వీళ్ళు వెళ్ళారు. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. వీళ్ళు చావలేదు. బబులోనీయులు దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు ఆ మనసం పట్టుకున్నప్పుడు ఎవరు ఏం కాలేదు? చావలేదు. అంటే శక్తి మందసంలో లేదు. శక్తి ఎక్కడ లేదు? మందసంలో లేదు. ఆయన అనుకున్నప్పుడు దానికి శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తీసివేశాడు తన సన్నిధిని అక్కడ నుండి అప్పుడు ఆ మనసాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు నాశనం చేశారు. మరి ఇక్కడ పరలోకంలో చెప్పబడుతున్న మందసం వచ్చేసి సూచన, సింబాలిక్, అలంకార రూపకంగా ఉంది అంతే తప్ప ఆ మందసమే ఎక్కడున్నట్టు కాదు. పరలోకంలో చాలా మంది ఇదిగో బబులోను రాజు నాశనం చేసిన ఆ మందసం ఇప్పుడు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇది అలంకార భాషలో చెప్పబడింది. దేవుడి సన్నిధి పరలోకంలో ఉంది. ఇంకా మందసంతో పని లేదు. మళ్ళీ మందసాన్ని చెయ్యాలి, మందసాన్ని యెరూషలేములో పెట్టాలి, దీని ఆలోచనలు పెట్టుకోవద్దు అని అర్థం. మరి పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడదు. ఇప్పుడు పరలోకమందు దేవుని ఆలయం అంటే ఏంటి? పరలోకంలో దేవుని ఆలయం. దేవుని ఆలయం పరలోకంలో ఉందా? పరలోకంలో దేవుని ఆలయం తెరవబడిందా? అంటే ఇప్పుడు దేవుని ఆలయం ఏది ఈరోజు? సంఘం. అంటే సంఘం ఎక్కడికి వెళ్ళట్టు? అదే అనపడదా. సంఘం పరలోకంలో కనబడింది. పరలోకంలో దేవుని ఆలయం అంటే పరలోకంలో సంఘము. సో కాబట్టి మరి పరలోకముందు దేవుని ఆలయము సంఘము కనబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడేది. దేవుని నిబంధన మందసం అంటే దేవుని సన్నిధి ఆయన ఆలయంలో కనబడినంటే కినా దేవుని సన్నిధి సంఘమైనటువంటి పరిశుద్ధులతో పాటు ఉంటుంది. మందసం దేవుని ఆలయంలో ఉంది. మందసం అంటే దేవుని సన్నిధి, ఆలయం అంటే సంఘము. ఇప్పుడు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? సంఘము. అంటే సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. ఆయన మన మధ్య నివాసం చేస్తాడు పరలోకంలో. పరలోకంలో దేవుడు మన మధ్య ఉంటాడు. మనం ఆయన సన్నిధిలో ఉంటాం. ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది. అప్పుడు దేవుడికి మనకి మధ్య ఏముండదు అనమాట. ఇంకా అప్పుడు లాస్ట్ అప్పుడు ఉంటుందా? పరలోకంకి వెళ్ళిన తర్వాత ప్రభు వల్ల ఆచరణలు జరుగుతుందా? ఉండదు. ఎందుకు? ఆయన చూస్తున్నప్పుడు ఇంకా జ్ఞాపకం చేసుకుని లాస్ట్ సఫర్ చేయడంలో ఏముంది? అక్కడికి వెళ్ళాక మళ్ళీ బైబిల్ ఓపెన్ బైబిల్ చేసి ప్రభా వాక్యం చెప్పు నోట్స్ రాసుకుంటానని ఉంటుందా? ఉండదు. ఎందుకు? అక్కడ బైబిల్ ఉండదు. ఇంకా పరలోకంలో బైబిల్ ఉండదు. ఎందుకు? ఆయనే ఉన్నప్పుడు ఇంకా బైబిల్ ఎందుకు? ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మనకు ఏమి ఇచ్చాడు? ఆయన కనిపించిన తర్వాత యేసు ప్రభువుని ఎదురు పెట్టుకొని ఉండు ప్రభా బైబిల్ తెచ్చుకుంటానంటే అవసరం లేదు. ఇంకా అందుకే విశ్వాసము నిరీక్షణతో ఇక పని ఉండదు. మనం ఎప్పుడైతే దేని కొరకు ఎదురు చూస్తున్నామో అది మనకు కనబడినప్పుడు ఇంకా విశ్వాసముతో నిరీక్షణతో పరలోకం. మన మైండ్కి ఏమి ఉండవు. కంప్లీట్గా ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటారు? దేవునితో, ఆయన కుమారుడైన. సో మూడవది 11:19 పరలోకములో దేవుని ఆలయము తెరవబడిన. అప్పుడు దేవుని ఆలయం అంటే ఏదన్నమాట?
సంఘము పరలోకములో కనబడదు. దేవుని సన్నిధి సంఘములో అనగా పరిశుద్ధులతో ఉండును. ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది మనతో పాటు ఆయన ఉండడా, తన సన్నిధిని మనతో ఉంచడానికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి. అప్పుడు హతసాక్షులందరూ ఎక్కడ కనిపిస్తారు? పరలోకం. వాళ్ళతో ఎవరి సన్నిధి ఉంటుంది? దేవుని సన్నిధి. కాబట్టి చనిపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదు, హతసాక్షులైన వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు, హతసాక్షులైన వారు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండబోతారు. 11. ఓకే, వచ్చే వారం 12వ అధ్యాయం చూడండి. సో ఇప్పటి వరకు 11 అధ్యాయులు కూడా 6 నుండి 11 చూసాను. 6 నుండి 11 అధ్యాయులు క్రైస్తవుల్ని హింసించినటువంటి యూదులు ఏమవుతారో చూసాం. ఒక్కసారిగా ఆలోచిస్తే యూదులు క్రైస్తవులు ఏం చేస్తారు? హింసిస్తారు. ఓకే, హింసిస్తారు, చంపుతారు. అప్పుడు ఆ చంపబడినటువంటి హతసాక్షులు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. వీళ్ళు క్రైస్తవులు చంపినందుకు కొన్ని రోజులు పండగ చేసుకుంటారు. ఓకే, కొంతకాలం పండగ చేసుకుంటారు. అయితే దేవుడు వీళ్ళని ఏం చేస్తాడు అనమాట? శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు వాళ్ళలో కొంతమంది నశించిపోతారు, యూదులో కొంతమంది నశించిపోతారు, కానీ కొంతమంది మారు మనసు పొంది దేవుని మహిమపరుస్తారు. ఇది సందేశం. యాక్చువల్ ఇది జరుగుతుంది. అది 6 to 11 ఓవరాల్గా 11వ అధ్యాయంలో మొత్తం 6 నుండి 11లో దీని సారాంశం ఏంటంటే ఇదయ్యా, ఏంటి? క్రీస్తు యొక్క సాక్షులను సాతాను యూదుల్ని ఉపయోగించుకొని ఏం చేస్తాడు? చంపేస్తాడు, శ్రమలు పెడతాడు. దానికి సాక్షులు సంతోషంగానే చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళని చూసి వీళ్ళు ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ వాస్తవానికి వాళ్ళు ఏమవుతారు? పునరుద్ధరణలు అవుతారు, పరలోకానికి చేర్చబడతారు. వీళ్ళను హింసించినటువంటి యూదుల్ని దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు వారిలో కొంతమంది రక్షణ పొందుతారు, మిగతా అందరూ నాశనం. ఇది మెసేజ్. అర్థమైందా? సింపుల్ అంతే. దీనంతటిని సమ్మరీ అంటారు కదా, సమ్మరీ తెలుసు కదా. సో 6 నుండి 10 అధ్యాయాల్లో ఏముందో దాన్ని 11వ అధ్యాయంలో లాస్ట్ ఏం చేశారు? ఒక సమ్మరీ లాగా ఇచ్చాడు. డాక్టర్ కూడా సమ్మరీ ఇస్తాడు కదా, మొత్తం చెప్పడు. సమ్మరీ ఏంటంటే చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు రాస్తాడు. సమ్మరీ 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం నెక్స్ట్ భాగం. ఇప్పుడు రోమీయుల పరిస్థితి, రోమీయులకు కలగబోయే అది తర్వాత ఉంటుంది. చూద్దాం 12వ అధ్యాయంలోకి.